హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాంగ్వేజ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డెమోన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్ స్పానిష్లో ఏముంటాయి, అవి ఎప్పుడు ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేయబోతున్నాము. మరియు డెమోన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్ ఇంగ్లీష్లో ఏముంటాయి, అవి స్పానిష్లో ఏమంటారు, అవి ఎప్పుడు ఏ సందర్భాల్లో ఎలా వాడాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఫర్దర్ వీడియోస్ అప్డేట్స్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కమింగ్ టు టాపిక్, డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లో దట్, దిస్, దీస్, దోస్ అని మనం 4 టైప్స్ అనేటివి ఉంటాయి. అవేంటి అంటే దిస్, దట్, దీస్, దోస్. ఈ నాలుగు మనం ఇంగ్లీష్లో డెమోన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్ అంటాం. మనం ఈ నాలుగిటిని మనం స్పానిష్కి వచ్చేసరికి మనం వీటిని ఏమంటాము, దిస్ అంటే ఎస్తో, దట్ అంటే ESO, దీస్ అంటే ESTOS అండ్ దోస్ అంటే ESOS. ఇంగ్లీష్లో మనం దీస్, దట్, దీస్, దోస్ని స్పానిష్కి వచ్చేసరికి దిస్ని ESTO, దట్ని ESO, దీస్ ESTOS, దోస్ ESOS అని అంటాము. ఇది ఒక పిక్చర్ వేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకొని మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా సింగులర్, రైట్ సైడ్ అది ప్లూరల్. మీరు ఈ ఫస్ట్ లైను సింగులర్ ఫస్ట్ పర్సన్, ఈ మిడిల్ అది సింగులర్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అలాగే రైట్ సైడ్ ప్లూరల్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో మనం ఫస్ట్ దానికి వెళ్తే సింగులర్ ఫస్ట్ పర్సన్ దిస్ ఉంది. దిస్ని ఫెమినిన్ వచ్చినప్పుడు ఏం వాడాలి, మస్క్యులర్ వచ్చినప్పుడు ఏం వాడాలి అనేది ఇప్పుడు నేను చూపెడతాను. దిస్ అనేది ఇప్పుడు ఎస్తే వచ్చింది. ఎస్తే అంటే మనం మస్క్యులర్ వచ్చినప్పుడు ఎస్తే వాడాలి, అలాగే ఫెమినిన్ వచ్చినప్పుడు ఎస్తా అని వాడాలి. సో అలాగే దట్ మస్క్యులర్ వచ్చినప్పుడు ఏసే అని, ఫెమినిన్ వచ్చినప్పుడు ఏసా అని, అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు దట్ అనేది 2 విధాలుగా ఉంటాయి. ఈ దట్ అంటే అకేయ అండ్ అకేయ. ఈ బ్లాక్ కలర్ అంతది మస్క్యులర్, ఈ కలర్ ఉన్నది ఫెమినిన్. సో మస్క్యులర్ అయినప్పుడు ఈ విధంగా పలకాలి, ఫెమినిన్ అయినప్పుడు ఈ విధంగా పలకాలి అన్నట్టు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ డిఫరెన్స్. దిస్, దట్ మనం ఈ దిస్ అనేది ఇక్కడ దగ్గరగా అన్నట్టు, నియర్ అంటే సర్కిల్ అంటారు, దట్ అంటే ఫారు. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చిన దట్ కేఎల్, ఇది ఏంటంటే ఇంకా కొంచెం దూరం అన్నట్టు, లిటిల్ ఫార్ అన్నట్టు. సో ఇక్కడ ప్లూరల్కి వచ్చేసరికి దీస్ని మనం ఎస్తోస్ అంటాము మస్క్యులర్ అయినప్పుడు, ఫెమినిన్ అయినప్పుడు ఎస్తాస్ అంటాము. అలాగే దోస్ స్పానిష్లో ఎసోస్ అంటాము. ఎసోస్ ఎప్పుడు అంటాము, మస్క్యులర్ ప్లూరల్ సెకండ్ పర్సన్ అయినప్పుడు ఎసోస్ అంటాము. అలాగే ఫెమినిన్ అయినప్పుడు ఎసాస్. నెక్స్ట్ దోస్ అకేయోస్, ప్లూరల్ థర్డ్ పర్సన్ మస్క్యులర్ అయినప్పుడు అకేయ అండ్ అకేయోస్, ఫెమినిన్ అయినప్పుడు. సో మనం ఈ విధంగా మనం డిఫరెంట్ జెండర్ యొక్క నౌన్ బట్టి మనం ఈ విధంగా మనం పలుకుతాం ఈ డెమోన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్. దిస్ అంటే ఎస్తే మస్క్యులర్ అయినప్పుడు, ఎస్తా అంటే ఫిమిలిన్ అయినప్పుడు. సో అలాగే దట్ మస్క్యులర్ అయినప్పుడు ఎస్, ఫిమిలిన్ అయినప్పుడు ఏసా. దిస్ బుక్ అంటే ఎస్తే లిబ్రా. ఎస్తే అంటే మస్క్యులర్ కాబట్టి ఎస్తే లిబ్రాను. దిస్ హౌస్ అంటే ఇదేంటి, ఎస్తా కాసా. ఎస్తా అంటే ఇది ఫెమినిన్ కాబట్టి ఎస్తా కాసాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దీస్ డేస్ అంటే అలాగే లేహోస్ అంటే లిటిల్ బిట్ ఫార్ అన్నట్టు, కొద్దిగా ఫార్ అన్నప్పుడు దట్ అంటాం. సో మాస్ లేహోస్ అంటే ఫర్ అంటే
ఇంకా దూరం అన్నట్టు, లిటిల్ కంటే కొంచెం దూరం, అప్పుడు మనం అకేయ అంటామంట. అందుకే దట్ అనేది రెండు వస్తాయి మనకు. సో ఇది కొంచెం దగ్గర ఉన్నప్పుడు, ఇది కొంచెం దూరం ఉన్నప్పుడు, ఇది ఇంకా కొద్దిగా ఎక్కువ దూరం ఉన్నప్పుడు ఇలా మనం దిస్ దట్ అనేది మనం స్పానిష్లో వాడతాం. ఎస్తే, ఎస్తా. ఎస్తే అంటే మస్కులిన్ అయినప్పుడు, ఎస్తా అంటే ఫెమినిన్ అయినప్పుడు. సో అలా దగ్గర ఉన్నప్పుడు, దూరం ఉన్నప్పుడు, కొంచెం దూరం ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్లో వాడతాం. ఈ న్యూటర్ ప్రొనౌన్స్ అంటే వాటి యొక్క నౌన్స్ లేకపోవడం, నౌన్ లేకపోవడము, జెండర్ అంటే లేకుండా ఉండటం. వాటిని ఏమంటారు అంటే మనం మామూలుగా నౌన్ జెండర్ లేకపోవడం అంటే దిస్ ఎగ్జాంపుల్ తీసుకో. ఇక్కడ దిస్ ఈజ్ గ్రేట్ అను. గ్రేట్ అంటే ESOS హెనియలము. కానీ ఇక్కడ ఏం లేదు, నౌన్ లేదు, జెండర్ లేదు, మనం జస్ట్ దట్ ఈస్ గ్రేట్ అని అంటున్నాం. అంటే ESOS అంటున్నాం. వాటిని మనం న్యూటర్ ప్రొనౌన్స్ అంటాం. అంటే నో జెండర్, నో నౌన్స్. సో అలాగే దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ESTOS ఇంపార్టెంట్. సో వాటిని ఏమంటారంటే న్యూటర్ ప్రొనౌన్స్ అని అంటాం. అంటే మనం ఇండిఫినైట్ ఫామ్ అన్నట్టు మనం అంటాం అన్నట్టు, సింగులర్ ఇండిఫినైట్ ఫార్మ్స్. అంటే మనకు ఈ న్యూటర్ ప్రొనౌన్స్ ఏమేమి వస్తాయంటే ఎస్తో వస్తుంది, ESO వస్తుంది, ఇంకోటి అకేయో వస్తుంది. సో వాట్ ఈస్ దట్? కేఎస్ అంటే నో జెండరు, నో నౌన్స్ లేనప్పుడు వాటికి ఇండిఫైనైట్ ఫార్మ్స్ అంటారు. బట్టి వాటి సింగులర్ మాత్రమే ఉంటుంది. వాటిని ఏమంటారు అంటే ఎస్తో, ESO, అకేయో. ఈ మూడు అడ్జెక్టివ్స్ వస్తాయి, డొమెస్టిక్ అడ్జెక్టివ్ వస్తాయి అన్నట్టు. ఏదైనా ఒక స్టేట్మెంట్లో న్యూటర్ ప్రొనౌన్స్ లేనప్పుడు మనం, జెండర్ నౌన్స్ లేనప్పుడు మనం ESO, ESTO, అకేయో అని ఈ డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తాం. ఈ దిస్, ఎస్తో, దట్, ESO, దీస్, ESTOS, దోస్, ESOS. సో ఈ కలర్లో ఉన్నది మాత్రం ఫెమినను, ఈ కలర్లో ఉన్నది మస్కిలన్, ఫెమినన్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దిస్, ఎస్తే అంటే మస్కిలన్ వచ్చినప్పుడు ఎస్తే అంటారు, ఫెమినన్ అయినప్పుడు ఎస్తా అంటారు. అది క్లోజ్ దగ్గరలో ఉన్న వాటికి దిస్ అంటాము. మస్కిలిన్ అయినప్పుడు ఎస్తే, ఫెమినన్ అయితే ఎస్తా అంటాము. అది సింగులర్లో. ప్లూరల్కి వచ్చేసరికి ESTOS అంటే మస్కిలన్, దీస్ అన్నట్టు. దీస్ని స్పానిష్లో ESTOS అంటాము. అది మస్కిలన్ ప్లూరల్ అయినప్పుడు. అండ్ ESTOS అంటే ప్లూరల్ ఫెమినన్ అయినప్పుడు. సో ఈ విధంగా డిఫరెంట్ దిస్, దట్ని ఎస్తే, ఎస్తా, ఏసే, ఏసా, కేఎల్, అకేయా, ESTOS, ESTOS, ESOS, ESAS, అకేయోస్ ఈ విధంగా ఉంటాయి డొమెస్టిక్ అడ్జెక్టివ్ స్పానిష్లో. మనకి న్యూటన్ ప్రొనౌన్స్ ఏముంటాయంటే, మనకు న్యూటన్ ప్రొనౌన్స్ 3 ఉంటాయని చెప్పాను కదా. అవి ESO, ESTO, అకే. ఈ మూడింటిని ప్రొనౌన్స్ అని. న్యూటన్ ప్రొనౌన్స్ అంటే నో జెండర్, నో నౌన్స్ అన్నట్టు. అవి నో జెండర్, నో నౌన్స్ లేనప్పుడు మాత్రం ఈ ESO, ESTO, అకేయో అని మనం వాడతాము. ఈ మిగతా సందర్భాల్లో మనం దిస్, దట్ అనేది ఆ జెండర్ యొక్క నౌన్ బట్టి, ప్లస్ ఆ సింగులరా, ప్లూరలా అని బట్టి, అలాగే మస్కులినా, ఫెమిలినా దాన్ని బట్టి మనం ఎస్తేనా, ఎస్తా అని మనం వాడతాము. సో ఈ వీడియోలో ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో దిస్ ఈస్ థిరు సైనింగ్ ఆఫ్.